ఇక గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే విద్యుత్ బిల్లులు అధికం, ఫిర్యాదులు వెల్లువ. ఇక బిల్లుల గోల అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు అసలు ఎంత ప్రాముఖ్యత చెందిందో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా విశేషానికి వచ్చినట్లయితే గుంటూరు మిర్చి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ గుంటూరులోనే ఉంది. అలాగే అమరావతి బౌద్ధ స్తూపం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. అలాగే నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందాయని కూడా మనం చూడొచ్చు. ఇక వ్యవసాయం మరియు వాణిజ్యం ఈ జిల్లాలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే పొన్నూరులో విద్యుత్ అదాలత్ ఏర్పాటు, సిజిఆర్ఎఫ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ అధ్యక్షత సమావేశం. ఇక వినియోగదారుల ఫిర్యాదులను సేకరించిన జస్టిస్ విక్టర్. ఇక మనం చూసినట్లయితే అంటే గుంటూరు జిల్లా పొన్నూరులో విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కారం కోసం విద్యుత్ అదాలత్ నిర్వహించారు. సిజిఆర్ఎఫ్ అధ్యక్షుడు జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుల్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఇక పొన్నూరు, కాకుమాను, పెదనందిపాడు మండలంలోని విద్యుత్ వినియోగదారులైన వ్యాపార సంస్థలు, రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులు ఇంటి బిల్లు ఎక్కువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అదాలత్లో విద్యుత్ శాఖకు చెందిన అన్ని స్థాయిల అధికారులు పాల్గొన్నారు. ఇక వినియోగదారుల ఫిర్యాదులను సేకరించిన జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుల్ వాటిని సమీక్షించి తక్షణమే పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఇక విజయవాడలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన్. చెప్పండి కోటేశ్వరరావు. విద్యుత్ అదాలత్లు కొత్తగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వినియోగదారులకు ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నాయో ఈ దశగా తీర్చే అవకాశం కనిపిస్తుందా? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన భారీ విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ప్రజల సమస్యలకై పరిష్కారం చూపడానికి సిజిఆర్ఎఫ్ అధ్యక్షులు జస్టిస్ విక్టర్ ఇమానియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఇక్కడికి పొన్నూరు నియోజకవర్గం, పెదనందిపాడు, కాకుమాను తదితర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా వచ్చారు. వీరికి సంబంధించి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, రైతులు, నివాసాల్లో ఉండే ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చి ఎక్కువగా కరెంటు బిల్లు పలు దఫాలుగా పెంచడం జరిగింది. దానివల్ల ఎక్కువ వినియోగం జరుగుతుంది. దాని మీద కరెంటు బిల్లు మోయలేని భారంగా సామాన్యుడికి ఉంది. దీన్ని తక్షణ పరిష్కారం చూపాలని చెప్పి వేడుకోవటం జరిగింది. దీనిలో భాగంగా జస్టిస్ ఇమానియల్ వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని చెప్పి కొందరికైతే తక్షణ పరిష్కారం కూడా చేశారు. మరికొందరికి కొద్ది రోజుల్లో దాని పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వారు నిర్వహించిన ఈ సంస్థకి పలువురు పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రావటం, ఒక పెద్ద ఎత్తున రావటం కూడా ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించినంత వరకు విద్యుత్ బకాయిల మీద అవగాహన, దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఈకి కూడా జస్టిస్ ఇమానియల్ తెలియజేయడం జరిగింది. అంటే ఎలా వాడకాలి, విద్యుత్ వాడకం వలన ఉన్నటువంటి అవగాహన పూర్తిగా ప్రజలకు తెలియజేయాలన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా విద్యుత్ వాడకం మీద కాకుండా సోలారు సబ్సిడీ మీద ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీని వాడకం వలన కూడా మీకు చాలా ఆదా తగ్గుతుంది, విద్యుత్ బకాయిలు తగ్గుతాయి. దాని దశగా వెళ్లాలని కూడా ప్రజలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గగన కోటేశ్వర, అంటే మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ అదాలత్ ద్వారా ఏ విధమైన వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించబడుతున్నాయి? ఈ అదాలత్ ద్వారా ఎక్కువ కరెంటు బిల్లు సామాన్యుడికి మోయలేని భారం ఉందని చెప్పి తెలియజేయటం వలన వాళ్ళకు ఉన్నటువంటి సర్ఛార్జీలు కానీ, జిఎస్టికి సంబంధించిన కానీ ఈ ఛార్జీలు ఎట్లా ఉంది ఏంటి అనేది పూర్తిగా చూడటం, క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కాకపోతే కొందరికైతే వాడకం మీద ఎక్కువగా వస్తుంది. అంటే ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఉన్న ఏరియాలో ఆ మీటర్ ను బట్టి, అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉన్న స్క్వేర్ యార్డు దానికి సంబంధించి వాళ్ళకు కూడా అదే విధంగా వెళ్తుందని చెప్పి కొన్ని
అంటే ఆ మీటర్ కి సంబంధించిన తప్పుగా పడటం కూడా జరిగింది. అటువంటివి తీసుకుంటాము. విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖతో కొంత సంప్రదింపులు జరిపి వీళ్ళ పరిష్కారానికి ఇచ్చేస్తామని చెప్పి కూడా జస్టిస్ ఇమానియల్ తెలియజేయడం జరిగింది. గగన కోటేశ్వరం మనం చూసినట్లయితే అంటే ప్రత్యేకంగా ఇలాంటి విద్యుత్ ఏవైతే ఏర్పాటు చేశారో ఈ వినియోగదారులకు అవగాహన అయితే ఉందా? మరి ఎంతమంది రోజుకి అక్కడ విష్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించమని కోరుతున్నారు? విద్యుత్ వినియోగదారులకు పూర్తిగా అవగాహన కొంతవరకు లేదనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి బిల్లులు ఇప్పుడు మార్చి నెల ఇది. ప్రతి సంవత్సరం ఒకసారి సంవత్సరం లెక్కలు చూసుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం మీద హెచ్చు తగ్గులు ఉంటుంది. మార్చి నెలలో కరెంటు బిల్లు ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం మొత్తం కట్టినటువంటి కరెంటు బిల్లు క్యాలిక్యులేషన్ వేసుకొని కొందరికి ఎక్కువ వెళ్తుంది, కొందరికి తక్కువ వెళ్తుంది. అంటే ఒక సంవత్సరం వార్షికం మీద ఉన్న కరెంటు బిల్లు ఇస్తారనమాట. దానికి సంబంధించి కొందరికి దాంట్లో కొన్ని లోపాలు ఉండటంతో వీరిని సంప్రదించడం జరిగింది. అంతేకాకుండా దాని దిశగా పరిష్కారం చూపుతాను కూడా తెలిపారు. సిజిఆర్ఎఫ్ అధ్యక్షులు జస్టిస్ విక్టర్ ఇమానియల్, సాంకేతిక నిపుణులు కృష్ణనాయక్, జిల్లా పర్యవేక్షణ అధికారి రమేష్, ఆర్థిక సభ్యులు కృష్ణ, స్వతంత్ర అభ్యర్థి సునీత మరియు ఏఈ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వటం జరిగింది. దీని సమస్య ఎక్కడ ఏంటి పరిష్కారం చూపుతామని కూడా ఈ అవగాహన సదస్సులో ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు మరియు రైతులకు, ముఖ్యంగా రైతులకు తెలియజేసింది ఏమంటే వారికి ఉన్నటువంటి ఎన్ని గంటలైతే వినియోగం ఉందో అంతకు మించి వాడకూడదు. ఆ దిశగా మీరు ఎట్లా వాడాలి ఏంటనేది నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. గగన కోటేశ్వర అంటే విజయవాడలో కూడా ఈ విద్యుత్ అదాలత్ లాంటిది ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎప్పుడు నిర్వహించనున్నారు? దీని మీద పూర్తి సమాచారం లేదు. ఇటువంటి నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి విద్యుత్ అదాలత్ ని మొత్తం కలిపి ఒకే కేంద్రంగా పెట్టి విజయవాడలో పెద్ద ఎత్తున ఈ విద్యుత్ అదాలత్ నిర్వహించే కార్యక్రమం అయితే త్వరలో తెలియజేస్తామని చెప్పారు. ఇక్కడ పూర్తి పరిష్కారం దొరుకుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇది జరిగిన తర్వాత ఒక వేదికగా, పెద్ద వేదికగా అది పెట్టుకొని ఇక్కడ అందరు నిపుణులు, సాంకేతిక నిపుణులు, అన్ని నియోజకవర్గం మేధావులు వీళ్ళందరినీ పిలిచి ఒక దిశగా ప్రయత్నం చేసే విధానం అయితే రూపుదాల్చుకొని ఉన్నది అని చెప్పి తెలియవచ్చు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ ఆల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.